హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మనకు బొప్పాయి ఆమ్లెట్ రింగ్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చాలా చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగనో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకొని మనకు ఎగ్స్ని ఈ విధంగా కొట్టి అందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత చూడండి, మనకు నీలం ఉంటుంది కదా, ఆ నీలాన్ని తీసేసుకోవాలి. ఓన్లీ మనకు ఒక వైట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ నీలాన్ని తీసేసుకోవాలి. ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. మనకు ఈ వైట్ మొత్తము కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ మనకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మనకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. మనకు బాదం కాజు కొద్దిగా ఇట్లా కచ్చపచ్చ దంచేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనకు బొప్పాయి ఉంటుంది కదా, ఆ బొప్పాయిని మనకు ఈ విధంగా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకు ఇట్లా దొడ్డుగా కట్ చేసుకున్న పర్లేదు, సన్నగా కట్ చేసుకున్న పర్లేదు. తర్వాత మన గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఈ రింగ్స్ని దీనిపైన పెట్టేసుకొని మనము కలుపుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఆ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని మనకు ఒక 2-3 మినిట్స్ మనకు ఉడకనివ్వాలి. మనకు క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మనకు ఉంచితే మనకు అది ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా క్యాప్ పెట్టేసుకొని ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనకు ఒక 1/2 టేబుల్ స్పూన్ మనకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా మనకు బాదం కాజు కూడా కొద్దిగా కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా తర్వాత కొద్దిగా మనకు హనీ వేసుకోవాలి. కొద్దిగా హనీ వేసుకోవడం వల్ల మనకు ఈ బొప్పాయి ఆమ్లెట్ రింగ్ అనేది మనకు టేస్టీగా ఉంటుంది, మనకు స్వీట్గా ఉంటుంది. అంతే సింపుల్గా మనకు బొప్పాయి ఆమ్లెట్ రింగ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.